నమస్తే. వైఎస్ విజయమ్మ అంటే ఎన్నో రోజుల నుంచి యుఎస్లో రాజారెడ్డి దగ్గర అంటే షర్మిల కొడుకు దగ్గర ఉంటూ ఈరోజు రిలీజ్ చేసిన బైట్ ద్వారా ఎలాంటి సంకేతాలు పంపించింది, దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అయితే మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, విజయమ్మ గారు చాలా రోజుల నుంచి అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఏ పార్టీకి సంబంధించి కూడా తను మాట్లాడింది లేదు, ఏమీ లేదు. చాలామంది అనుకుంటుంది ఏంటంటే జగన్కి భయపడే వెళ్ళిపోయిందని చెప్పి ఇప్పటిదాకా విమర్శలు వస్తున్నాయి. ఈ రోజు చేసిన వ్యాఖ్యల్ని చూస్తే మనం దీన్ని ఎలా తీసుకోవాలంటారు? అంటే నేను వాస్తవంగా ఈ విధంగా ఒక వీడియో మెసేజ్ ద్వారా షర్మిలకి ఓటు అడుగుతుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరన్నట్టు ఆమె అజ్ఞాతంలో ఏం లేదు, ఆమె అమెరికా వెళ్ళింది, మనవాడి దగ్గరికి వెళ్ళింది, షర్మిల కొడుకు దగ్గర ఉంటున్నది, కానీ అజ్ఞాతంలో ఏమీ లేదు. జనరల్గా ఏంటి అంటే కొడుకు మీద విజయలక్ష్మికి చాలా ప్రేమ ఉన్నది. అంతకు ముందు చాలా అంటే రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా జగన్ తన ఇక్కడ ఉంటే, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కదా, హైదరాబాదులో జగన్ ఉంటే అనవసరమైన కాంప్లికేషన్స్ వస్తాయి, ఇతను ఊరుకోడు అని చెప్పి రాజశేఖర్ రెడ్డి జగన్ని బయటికి పంపించాడు. ఇక్కడ ఉండనివ్వలేదు, హైదరాబాదులో ఉండనివ్వలేదు. ఆ విషయం డైరెక్ట్గా ఆయనే చెప్పాడు, డైరెక్ట్గా కేవీపీ రామచంద్రరావు చేత కూడా చెప్పించాడు. జగన్ ఇక్కడ ఉండకుండా చూడండి, బెంగళూరు వెళ్ళిపోమనండి, ఇక్కడ ఉండద్దు అని చెప్పి రాజశేఖర రెడ్డి చాలా స్పష్టంగా చెప్పాడు అప్పట్లో. అప్పుడు విజయలక్ష్మి చాలా ప్రతిఘట ఇచ్చింది. కొడుకుని ఇక్కడ ఉండనివ్వనని ఎందుకు అంటున్నావు, నువ్వు ఎవరో చెప్పిన మాటలు విని ఇట్లా కొడుకుని దూరం పెడితే ఎట్లా అని చెప్పి వాదించింది. అంటే ఈ సంఘటన నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, విజయలక్ష్మికి కొడుకు మీద అంత ప్రేమ ఉన్నది. అటువంటి విజయలక్ష్మి ఈ రోజున కొడుకు పార్టీకి ఓటు వేయద్దు, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయద్దు, తన కూతురు షర్మిల పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అని చెప్పి ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేయటం అనేది నేనైతే ఊహించలేదు. నేనైతే అసలు ఎట్టి పరిస్థితుల్లో విజయలక్ష్మి ఇటువంటి పని చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అంటే వీడియో మెసేజ్లో కూడా చాలా క్లియర్ కట్ మెసేజ్ ఇచ్చింది విజయలక్ష్మి. వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలు షర్మిల అని క్లియర్ కట్గా చెప్పింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి కాదు. ఈ విషయంలో ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి ప్రజలందరినీ మభ్యపెడుతూ వచ్చాడు. అంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి అన్నట్టుగా ప్రొజెక్ట్ చేసుకుంటూ వచ్చాడు. కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి బయటికి వెళ్ళి సొంత పార్టీ పెట్టుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. దానికి వాళ్ళ నాన్న పేరు పెట్టుకున్నాడు అని అందరూ అనుకున్నారు. అంటే వైఎస్ఆర్ అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి అనుకున్నారు. కాదది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ, అది ఎదుగురి సంధింటి రాజశేఖర రెడ్డి పార్టీ కాదది. ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని ఒక రకంగా మోసం చేశాడు. ఈ రోజున విజయలక్ష్మి రిలీజ్ చేసిన వీడియో విన్న తర్వాత, వీడియో సందేశం విన్న తర్వాత ప్రజలందరికీ కూడా ఇప్పుడు నేను ఏవైతే అన్నానో ఇవే ఆలోచనలు వస్తాయి. రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ముఖ్యమంత్రి అయ్యాడు, కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యాడు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసుకోవటం నా కళ అని చెప్పి చెప్పాడు ఆఖరి నిమిషంలో కూడా. ఈ విషయాలన్నీ కూడా విజయలక్ష్మి తన వీడియో సందేశంలో ప్రజలకి గుర్తు చేసి హస్తం గుర్తుకు ఓటేయమని పిలిపించింది. ఇది కడప రాజకీయాల్లో ఇప్పుడు ప్రస్తుతం ఎట్లా ఉందంటే జగన్ గారు, కడప పార్లమెంటు గురించి మొత్తం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నది. కడప పార్లమెంట్ అంటే దేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీకి అసలు ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదు కదా కాంగ్రెస్ పార్టీకి నిన్న మొన్నటి వరకు.
ఈ రోజున ఒక ఎంపీ స్థానం ఆంధ్రప్రదేశ్ నుంచి రాబోతున్నది అని కాంగ్రెస్ పార్టీ లెక్కేసుకుంటున్నది. ఒక అంచనాకు వచ్చేసింది ఇప్పటికే. అంటే షర్మిల గట్టి పోటీదారురాలు అని చెప్పి ఇప్పటికే వచ్చేసింది. అధికార పార్టీకి చెందిన అవినాష్ రెడ్డి అక్కడ పోటీ చేస్తున్నాడు. అవినాష్ రెడ్డి వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులో A8 అక్యూజ్డ్ నెంబర్ 8. సో ఈ తరహాలో అక్కడ జరుగుతున్నప్పుడు షర్మిలకి ఏదైతే ఇవాళ విజయలక్ష్మి ఇచ్చిన మెసేజ్ తోటి కంప్లీట్ అడ్వాంటేజ్ వచ్చేసింది, పూర్తి స్థాయిలో అడ్వాంటేజ్ వచ్చేసింది. ఇప్పుడు అవినాష్ రెడ్డి మొదటి నుంచి కూడా నేను బహుశా మీతోటే మాట్లాడుతూ అనుకుంటాను, నేను అంతకు ముందర కూడా చెప్పాను, అవినాష్ రెడ్డి 3rd ప్లేస్కి వెళ్ళినా మీరు ఆశ్చర్యపోవద్దని నేను మీతోటి చెప్పాను. కరెక్ట్. ఈ రోజున 3rd ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది అవినాష్ రెడ్డికి. 3rd ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది విజయలక్ష్మి చెప్పిన మాటలతోటి. కడప పార్లమెంటు సెగ్మెంట్లో ఉన్న ఓటర్లు అందరూ కూడా ఇదే తీరుగా ఆలోచిస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఓటేయటం అనవసరం, వేస్ట్ అనేది ఒక్క కడప పార్లమెంటే కాదు, విజయలక్ష్మి చెప్పిన మాటలు విన్న వాళ్ళందరూ కూడా రాజశేఖర్ రెడ్డి వారసుడు జగన్మోహన్ రెడ్డి కాదు, రాజశేఖర్ రెడ్డి రాజకీయ వారసురాలు షర్మిల అని చాలా విస్పష్టంగా విజయలక్ష్మి చెప్పటం వల్ల మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైసీపీ క్యాడర్ మొత్తం కూడా డిమోరలైజ్ అయిపోయింది ఆల్రెడీ. ఇప్పటికే వస్తున్న సమాచారం మేరకు అయితే 2019లో ఎలక్షన్స్కి ముందు కూడా ఎవరు జగన్ చూసి ఓటేసింది ఎవరూ లేదు. ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారు దాని తర్వాత సంబంధించినటువంటి ఈయన ఒక్క ఛాన్స్ అంటున్నటువంటి సందర్భంలో ఇచ్చిన వాళ్ళు రాజశేఖర్ రెడ్డి కొడుకుగా ఓటేశారు తప్ప జగన్మోహన్ రెడ్డికి ఏముంది, రాజకీయ చరిత్ర ఏముంది, ఏం లేదు కదా. అయితే అప్పటి నుంచి కూడా రాజశేఖర్ రెడ్డికి వారసుని నేను అని చెప్పుకుంటూ వచ్చినవాడు. తర్వాత తను ఏదైతే జైలుకి వెళ్ళిన టైంలో షర్మిల పాదయాత్ర చేయడం వల్ల కావచ్చు, షర్మిల యాత్ర చేయడం వల్లే తన సీఎం పొజిషన్ ఇప్పుడు వస్తుంది అందరికీ తెలిసిందే. ఇలాంటి తరుణంలో వచ్చిన ప్రతిసారి కూడా నేను రాజశేఖర్ రెడ్డి వారసుని అని చెప్పి తనకే తాను చెప్పుకున్నాడే కానీ అల్టిమేట్గా విజయమ్మ కన్నా ఇంకెవరైనా సరే చెప్పేంత అర్హత ఎవరికైనా ఉందంటారా వారసులు ఎవరో డిసైడ్ చేస్తానికి? అంతే కదా, ఇప్పుడు ఆమె కదా, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి భార్యగా విజయలక్ష్మి వచ్చేసి రాజకీయ వారసురాలు షర్మిల అని ఈరోజు డిక్లేర్ చేసిందండి. ఇది జగన్మోహన్ రెడ్డికి ఓటేసే వాళ్ళందరికీ కూడా ఈ మెసేజ్ చేరిపోయింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం ఈ విజయలక్ష్మి ఇచ్చిన ఈ వీడియో సందేశంతో జగన్మోహన్ రెడ్డికి ఓటేసే వాళ్ళందరూ కూడా పునరాలోచనలో పడ్డారు. అక్రాస్ ది స్టేట్ జగన్మోహన్ రెడ్డికి మాత్రం ఇది పూర్తి దెబ్బ. అయితే వైనాట్ 175 అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు డిపాజిట్లు ఎక్కడ దొరుకుతాయా అనేటువంటి ఆలోచనలో పడుతుంది. ఖచ్చితంగా దీనికి మీరన్నది వాస్తవ దూరమేం కాదు. ఇప్పుడు వైనాట్ 175 అనే అహంకారాన్ని ప్రదర్శించిన జగన్మోహన్ రెడ్డికి ఈ రోజున ఆయన తల్లి ఆయనకి గ్రౌండ్ చూపించింది. భూమి మీద నిలబడు అని తల్లి తన కొడుక్కి గ్రౌండ్ చూపించింది. ఆకాశంలో విహరించద్దు, భూమి మీద ఉండు అని డైరెక్ట్గా విజయలక్ష్మి చెప్పినట్టుగా నేనైతే భావిస్తున్నాను. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మే 13వ తారీఖే పోలింగ్ కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కొంత గొప్ప ఉన్నటువంటి ఈ రాజశేఖర రెడ్డి ఫ్యాన్స్ కావచ్చు, దానికి సంబంధించినటువంటి రెడ్డి వర్గం కావచ్చు, పూర్తిగా పునరాలోచనలో పడ్డారని చెప్పి అనుకోవచ్చు. ఖచ్చితంగా జూన్ 4కి ఎలాంటి రిజల్ట్స్ జగన్ చూడబోతున్నాడు అనేది వెయిట్ చేసి చూద్దాం. నమస్కారం.